హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం మంచి టాపిక్ అండి. చాలామందికి వైట్ డిశ్చార్జ్, ఇరోజన్ ఆఫ్ సర్వీక్స్ ఉంటుంది కదా. మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గడం లేదు మేడం. గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంది అని చెప్పినారు అని చెప్తుంటారు. చాలామందికి ఆ వైట్ డిశ్చార్జ్ ఎంత ట్రీట్మెంట్ వాడినా కూడా తగ్గడం లేదని కంప్లైంట్కి ఈరోజు నేను సమాధానం చెప్తున్నానండి. క్రయో సర్జరీ అంటే ఏమైనా ఆపరేషన్ చేస్తారేమో, మత్తిస్తారేమో అని చెప్పి భయపడినారు మీరు. అలా ఏం ప్రాబ్లం లేదండి. జస్ట్ మీరు రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అంటాం. కాబట్టి ఈ ప్రొసీజర్ వలన ఏమవుతుందంటే ఏదైతే ప్రాబ్లం ఉందో, ఇరోజన్ ఆఫ్ సర్వీక్స్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ రావచ్చు, చెప్పలేం. కాబట్టి ఎప్పుడైతే ఇది హెచ్పివి వైరస్తో ఇన్ఫెక్షన్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ ఆఫ్ సర్వీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా ప్యాప్ స్మియర్ చేయాలి, ఎండోమెట్రియల్ బయాప్సీ చేయాలి, లేకపోతే లోకల్గా బయాప్సీ చేయాలి అని చెప్పి ఇది ఎంత ప్రాబ్లం వద్దు మాకు. మేము ఇది ప్రాబ్లం ఓన్లీ గర్భసంచి ముఖద్వారానికి మాత్రమే పుండు క్లియర్ చేసుకోవాలి, ఇరోజన్ ఆఫ్ సర్వీక్స్ క్లియర్ చేసుకోవాలి. మేము ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఇది క్రయో సర్జరీ ఒక ట్రీట్మెంట్ అండి. మామూలుగా అయితే పిల్లలు కాని వాళ్ళు కూడా ఎప్పుడైతే గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ పుండు అనేది స్పర్మ్స్ అనేది పైకి పోవు, దాంతో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. మామూలుగా అయితే ఒక పేషెంటు 10 years నుంచి వాళ్ళకి పిల్లలు కాలేదు, గర్భసంచి ముఖద్వారానికి పుండు వల్ల వాళ్ళకి పిల్లలు కాలేదు. కాబట్టి ఆమెకి 2-3 times క్రయో ఇవ్వడం జరిగింది. క్రయో ఇచ్చిన తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ నిలబడిందని. అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఈ క్రయో సర్జరీతో. ఇంకా మీరు ఈ ప్రాబ్లం ఏదైతే గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంది కదా, ఇన్ని మందులు వాడినా కూడా, ఇంత యాంటీబయాటిక్ వాడినా కూడా, లోపల ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా క్లియర్ చేసుకునే ప్రాబ్లం ఈ క్రయో ద్వారా మీరు ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఈ ప్రొసీజర్ని మీరు గాన ఫాలో అయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఉండే హాస్పిటల్లో మీరు వెళ్ళి ఇక్కడ క్రయో సర్జరీ చేస్తారా, గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉండేది అని చెప్పి మీరు ఒకసారి అడిగితే బాగుంటుంది. అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారంటే ఓకే, లేకపోతే హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ పీవీ చెకప్ చేయించుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు పీవీ చెకప్ చేయించుకొని ప్రాబ్లం ఇది ఉంది అని తెలిస్తేనే మీకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు ఈ క్రయో సర్జరీలో అంటే, మామూలుగా అయితే ఒక ప్రోబ్ మాదిరి ఉంటుంది. ఈ ప్రోబ్ అనేది ఇలా ప్రోబ్ మాదిరి ఉంటుంది. ఇది గర్భసంచి ముఖద్వారం, ఇది ప్రోబ్ అండి. మామూలుగా అయితే ఈ ప్రోబ్తో నైట్రస్ ఆక్సైడ్ అనేది సిలిండర్ ఉంటుంది, కనెక్షన్ చేసి ఆ టిష్యూ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ టిష్యూని ఫ్రీజింగ్ పాయింట్తో క్యూర్ చేస్తారు. మామూలుగా అయితే ఐస్ పెట్టడం అంటారు కదా, ఏదన్నా దెబ్బ తగిలితే ఏం చేస్తారు, మీరు ఐస్ పెట్టుకుంటారు కదా. ఆ ఐస్ పెడితే ఏదైతే బ్లడ్ క్లాట్ కానీ ఏదైనా ఉంటే వెంటనే పెయిన్ కూడా తగ్గిపోతుంది. అలానే ఇది నైట్రస్ ఆక్సైడ్ ద్వారా ఐస్ పెట్టడం అంటారు మామూలు భాషలో. కాబట్టి నైట్రస్ ఆక్సైడ్ ద్వారా ఫ్రీజింగ్ ఆఫ్ టిష్యూ చేయడం అనేది జరుగుతుంది. హై టెంపరేచర్లో ఏదైతే లీజన్ ఆఫ్ టిష్యూ ఉందో అది క్లియర్ కావడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే ఇది గర్భసంచి ముఖద్వారానికి ఇది ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే డబల్ ఫ్రీజింగ్ చేసినారనుకోండి, డబల్ ఫ్రీజింగ్ చేస్తే ఇంకా యాట్ ఎ టైం హీలింగ్ అనేది కొంచెమే, ఎప్పుడైతే పుండు ఉంటుందో యాట్ ఎ టైం హీలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇది సర్జికల్, ఇది ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. ఇది నాన్ క్యాన్సర్స్కి మాత్రమే ట్రీట్మెంట్. ఒక్కసారి మీకు క్యాన్సర్ ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ ఇది కాదు, గర్భసంచి తీపించుకోవాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే నాన్ క్యాన్సరస్ ప్రాబ్లం ఉందో అని వచ్చిందో అప్పుడు మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఫస్ట్ లాగానే గర్భసంచి ముఖద్వారం అవుతుందా మేడం అంటే నార్మల్గా అవుతుంది. ఫస్ట్ ఎలా ఉందో చూడండి, ఇక్కడ ఇది గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినారు, చూడండి ఎంత చేంజ్ వచ్చేసిందో. అంటే ఫస్ట్లో ఈ గర్భసంచి ముఖద్వారం ఎట్లా ఉందో
సేమ్ అలా చేంజ్ అయిపోతుంది. ఏదైతే అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయో అది డిస్ట్రక్ట్ అయిపోతాయి. ఇంకా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ట్రీట్మెంట్ చేసిన తర్వాత అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. మామూలుగా అయితే 1 to 2 days లైట్గా బ్లీడింగ్ మాదిరి మీకు నీళ్ళు మాదిరి వైట్ డిశ్చార్జ్ కావడం నార్మలే. ట్రీట్మెంట్ అనేది దీనికి అవసరం లేదు. ఎందుకంటే ఆటోక్లేవ్ చేసింటారు. ఏదైతే ప్రోబ్ యూజ్ చేసింటారో ఆ ప్రోబ్ ఆటోక్లేవ్ అంటే ఆపరేషన్కి ఏమైతే స్టెరిలైజేషన్ చేయాలో ఆ స్టెరిలైజేషన్ ఈ ప్రోబ్ కూడా చేసింటారు. కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. ఇంకా ఒకటి, ఇది ఫ్రీజింగ్ కాకుండా కోల్డ్ మెథడ్తో, ఇంకొకటి కోఆగులేషన్ మెథడ్ అంటారు. ఫోటో కోఆగులేషన్ మెథడ్, ఎలక్ట్రో కోఆగులేషన్ మెథడ్తో కూడా ఈ మామూలుగా అయితే పుండ్లు ఉంటాయి కదా గర్భసంచి ముక్కుదారాన్ని కానీ ఎక్కడైనా కానీ దీంతో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇదైతే ఈజీ మెథడ్, కాస్ట్ తక్కువ మెథడ్. దాంట్లో ఏమవుతుందంటే స్మోక్ ఎక్కువ ఉంటుంది. ఆ స్మోక్లో హెచ్పివి వైరస్ ఒకవేళ పేషెంట్కి ఉందనుకోండి ఆ స్మోక్లో కలిసిపోతుంది. అది మనం రెస్పిరేషన్ ద్వారా పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అయితే ఈజీ మెథడ్, దీంట్లో స్మోక్ ఉండదు. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే అక్కడ చేయించుకుంటే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. దీంట్లో లోపల పుండుకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా మేడం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటే, మామూలుగా అయితే మీరు ఎక్కడైనా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్రయో చేయించుకున్న తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినారనుకోండి అక్కడ మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కొన్ని రోజు వరకు అక్కడ రెడ్డిష్ చేంజెస్ అనేది ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, ఈ రెడ్నెస్ ఈ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళినారనుకోండి క్యాన్సర్ వచ్చిందేమో అనుకుంటారు. ఎందుకంటే దాని మీద ఎపిథీలియల్ లేయర్ ఉంటుంది. మనం మామూలుగా అయితే బయట ఏరియాకి డ్రెస్సింగ్ చేసుకోగలుగుతాం, కానీ నేచర్ చూడండి గర్భసంచి ముక్కుదారానికి ఓన్గానే ఎపిథీలియల్ లేయర్ అనేది కవర్ చేస్తుంది. కవర్ చేసి డ్రెస్సింగ్ మాదిరి ఆ ఏరియాకి మామూలుగా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ ట్రీట్మెంట్ మేము తీసుకున్నాం క్రయో చేయించుకున్నాం అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ ఎందుకు వెళ్తాం మేడం వేరే వాళ్ళ దగ్గరికి, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అంటే ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వేరే డాక్టర్ ఈ డాక్టర్ లేకపోవడం వల్ల వేరే డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా పీవీ చూడాల్సిందే అంటే అప్పుడు ఎమర్జెన్సీలో మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఈ క్రయో చేయించుకున్న తర్వాత భార్య భర్త అనేది కలవకూడదు. ఎప్పుడు దాకా అయితే ఫుల్గా సర్వీక్స్ అనేది హెల్దీగా రాదో అప్పటి వరకు ఈ హీలింగ్ ప్రాసెస్ అప్పుడు భార్య భర్త అనేది దూరం ఉండాలి. ఇంకా కొంతమంది బాత్ టబ్ యూజ్ చేస్తుంటారు. ఆ బాత్ టబ్ అనేది యూజ్ చేయకపోవడమే మంచిది. మామూలు షవర్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి 3 జాగ్రత్తలు తీసుకుంటే మీకు గర్భసంచి ముఖద్వారం హీలింగ్ ప్రాబ్లం ఉండదు. ఇది ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారు మీరు అని చెప్పి అడిగితే ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ దగ్గర వరకు తీసుకొని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, దీంట్లో మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా గర్భసంచి ముఖద్వారం ఫస్ట్ లాగానే ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీ న్యూస్ ఇది మీకు అందరికీ. టెన్షన్ పడకండి, ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు తగ్గడం లేదు నాకు అని చెప్పి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు కూడా పోయి చూపించుకోండి. గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉందంటే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు పిల్లలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎట్లా అయితే మనం నోట్లో ఏమైనా ప్రాబ్లం అల్సర్స్ ఫామ్ అయినాయి అనుకోండి ఏమైనా ఫుడ్ తినగలుగుతామా, అలానే గర్భసంచి ముక్కుద్వారానికి పుండు వస్తే అల్సర్ ఫామ్ అయితే ఆ కణాలు అనేది పైకి వెళ్ళవు, స్పర్మ్స్ అనేది, ఎందుకంటే అక్కడంతా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ పైన స్కానింగ్ చూపించుకోవడం మాత్రమే కాదు, పీవీ టెస్ట్ కూడా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే ఎవరికైతే హైపర్ప్లేజియా ప్రాబ్లం ఉంటుంది కదా, ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా నాన్ క్యాన్సరస్, వాళ్ళు కూడా ఒక రకమైన ప్రోబ్ ఉంటుంది లోపల. దీంతో కూడా నైట్రస్ ఆక్సైడ్తో లోపల ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ సెల్స్ కూడా ఫ్రీజింగ్ చేయొచ్చు. కాబట్టి ఎవరికైతే హైపర్ప్లేజియా ఆఫ్ ఎండోమెట్రియం ఉందో వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక బ్లేడ్ మాదిరి ఉంటుంది, లోపల అంతా ఫ్రీజింగ్ చేసుకుంటూ వస్తారు.
ఒక 1 వీక్ 2 వీక్స్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, వాటర్ లాగా ఏమి ఇబ్బంది కాదు. కాబట్టి ఇవంతా యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ మీరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.